హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. నేనైతే ఇక్కడ ఎల్లంపేట స్టేజీ కూడియతండ అనే విలేజ్లో పత్తి చేనులో ఉన్నాను. పత్తి చేనుకి నోవా కంపెనీ ఎస్కాట్ అనే మందు కొట్టాడండి. దీనికి ఒకసారి చూడండి మీరు, ఆకు వెనకాల ప్రతిదీ కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మనం చూపిస్తున్నాము దీనికి. ఇది కొట్టినప్పుడు అంతకుముందు అయితే తెల్లదోమ పచ్చదోమ బాగుండేది, ఇప్పుడైతే ఎలాంటి అనేది లేదు. వారం రోజులు అవుతుంది ఇది కొట్టి. దీన్ని కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ కానీ ఎదుగుదల కానీ ప్లస్ పచ్చదనం కానీ రావడం జరిగింది. ఇది చాలా బాగా అయితే పనిచేసింది. ఒకసారి రైతు కూడా ఇక్కడే ఉన్నారండి, ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరేంటండి? మంగ్య. ఇది మీరు ఏ మందు కొట్టారండి? అది నోవాలది ఎస్కాట్ అనే మందు కొట్టారు. ఇది కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది ఒకసారి మీరు చెప్తారా? ఒకసారి చెప్పండి ఒకసారి. అది అసలు మొత్తం ముట్ట తెల్ల మసి పేరు అంతా తెల్లదోమ పచ్చదోమ పచ్చదోమ తెల్లదోమ అంతా ఎట్లా అనిపించింది. ఓకే. అయితే నేను బంగ్లాకి వెళ్ళి ఇట్లా అయిపోతాను తోట అని పోయి పిల్లగాని అడితే ఈ మందు కొట్టాలంటే తెచ్చిన కొట్టిన వారం రోజులు అయింది. ఓకే, కంట్రోల్ అయింది. అట్లా నీట్గా ఉన్నది. మనోడు చెప్పినప్పుడు నమ్మారా మీరు? నేను నమ్మనే పోయాను, కొట్టి చూడాలని అనుకున్నా. తెచ్చిన ఇప్పుడు ఏం లేదు. ప్రతి ఆకు చూడండి, ప్రతి ఆకు ఎంత నీట్గా ఉన్నది అనేది చూడండి. ఆకు ప్లస్ దీనికి సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉన్నది, ప్లస్ ఎదుగుదల వస్తూ ఉన్నది. దాంతో పాటు నిలబడతా ఉంది చేను. మనకైతే చెట్టు అయితే నిలబడతా ఉంది. దాంతో పాటు మనకు కాయలు పడతా ఉంది, కాయలు పడతా ఉంది. 20 కాయల దగ్గర పడతా ఉన్నది. చూడండి మీరు. దీంతో పాటు దీని మందు గుణం ఏంటంటే తెల్లదోమ వారం రోజుల్లో క్లియర్ అయిపోతూ ఉంటుంది. నీట్గా అయితే చేను అయితే నీట్గా రావడం జరుగుతూ ఉంది. మందు అయితే చాలా బాగుంది. ఇది అందరూ ప్రతి రైతు కొట్టుకోవాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.